గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రొడక్టు అటామీ హ్యాండ్ సోప్. సో, బయట మనం చూస్తే హ్యాండ్ వాష్ అని చెప్పేసి అంటా ఉంటారు. బట్ ఇక్కడ మనం హ్యాండ్ సోప్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, వాట్ ఈజ్ పర్సనల్ హైజీన్? సో, ఎందుకు మనం హ్యాండ్స్‌ని క్లీన్ చేసుకోవాలి? పర్సనల్‌గా నీట్‌గా ఉండాలి అని చెప్పేసి దానికి కనుక సంబంధించి చూస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారండి. ప్రతిరోజు కూడా హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవటం, అట్లనే మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవటం, మనం ఉన్నటువంటి ప్రదేశాలని ఇంట్లో కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, మన టేబుల్ కావచ్చు, మన వస్తువులు కావచ్చు, వీటన్నిటిని కూడా నీట్‌గా ఉంచుకోవటం అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. ఆ విధంగా చెయ్యకపోతే ఏమవుతుంది అనంటే, సో, అక్కడ ఏదైతే జెర్మ్స్ ఫార్మ్ అవుతున్నాయో, ఆ జెర్మ్స్ కారణంగా మనకి డిసీజెస్ రావటానికి అవకాశం ఉంటది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌లో చూస్తే చాలా మందికి డస్ట్ అలర్జీ ఉంది అని జెప్పేసి, ఈ చలికి బయటికి రావటానికి ప్రయత్నం చేయరు. లేదా కొత్తగా ఏదన్నా పనులు చేయటానికి కూడా ప్రయత్నం చేయరు. కారణం అది ఈ రోజుతోటొచ్చినటువంటి ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు నార్మల్‌గా ఉన్నటువంటి పొజిషన్‌లో వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోకపోవడమే కారణం. సో, అందుకని ఎప్పుడూ కూడా మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవటానికి, మన ప్రదేశాల్ని శుభ్రంగా ఉంచుకోవటానికి, మనం వాడేటువంటి వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. సో, ఈ కారణంగానే పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్నటువంటి మన వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, మీ డాటర్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఇంటిని ఊడ్చటం, కల్లాపు చల్లటం, ప్రతిదీ గిన్నెలు క్లీన్ చేసుకోవటం, ఇటువంటివన్నీ గూడా చేస్తా ఉంటారు. కారణం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. సో, అట్లా జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుందనంటే, మనం ఈ జెర్మ్స్‌కి ఎఫెక్ట్ అయిపోయి వైరస్ వచ్చి జబ్బుల బారిన పడాల్సినటువంటి అవసరం వస్తుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూస్తే మినరల్ వాటర్ అని జెప్పేసి డ్రింక్ చేస్తా ఉన్నాం. అదే ఒకప్పుడు చూస్తే బావిలో నీళ్లు తీసుకొచ్చి తాగేవాళ్ళు. ఇంకా కొంతమంది వాటర్‌ని వేడి చేసుకొని చల్లార్చుకొని తాగుతా ఉన్నారు. ఇంకా కొంతమంది చూస్తే 2, 3 లక్షలు పెట్టి కంగన్ వాటర్ కూడా తాగుతా ఉన్నారు. ఎందుకు అనంటే జాగ్రత్తగా ఉండాలి. జబ్బున బారి పడకుండా ఉండాలి. మనం తాగేటువంటి వాటరు శుభ్రంగా ఉండాలి. ఒకవేళ మీరు తాగేటువంటి వాటర్ ఆ గ్లాస్‌లో నలకలున్నాయి, డస్ట్ ఉంది అనంటే ఆ వాటర్ తాగుతారా? ఖచ్చితంగా తాగం. పారబోస్తాం. అవి ఒకవేళ మనం కొనుక్కున్నా గానీ, ఈవెన్ మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నారు. ఒక 20 రూపీస్ అయింది. దాంట్లో డస్ట్ ఉంది, లేపోతే ఏదో ఈగుంది, ఇంకోటేదో కనిపించింది అనంటే, దాన్ని మనం కొన్నా కానీ ఖచ్చితంగా దాన్ని పడేయటం జరుగుతది. సో, ఎందుకు అనంటే నీట్‌గా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో. ఇట్లా పర్సనల్‌గా, హైజీన్‌గా ఉండటం అనేది ఇట్స్ ప్రాక్టీస్. ప్రతిరోజు గూడా చేయాల్సినటువంటి పని. దానికోసం మనం రోజు స్నానం చేస్తుంటాం, హ్యాండ్స్‌ని వాష్ చేసుకుంటా ఉంటాం, మౌత్ క్లీన్ చేసుకుంటాం, బ్రషింగ్ చేసుకుంటా ఉంటాం. ఇదంతా గూడా మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు చేసేటువంటి ప్రాక్టీస్. సో, ఇది మనల్ని ఏం చేస్తుందనంటే ఒక మంచి అపియరెన్స్ తీసుకురావడం జరుగుతుంది. మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోలేదు. ఏమవుతుంది? మీ చేతులు చూస్తే మురికిగా ఉంటాయి. ఎవరన్నా మీ దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నప్పుడు మీ చెయ్యి చూస్తే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేరు. మీరు మాట్లాడుతుంటే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది. మీతో మాట్లాడటానికి అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. మీ దగ్గరుంటే మీ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తా ఉంది. మీ దగ్గరికి ఎవరు రావటానికి కూడా ఇష్టపడరు. సో, ఇట్లా పర్సనల్‌గా మనల్ని మనం బాగా నీట్‌గా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు గూడా ఈ పనులన్నీ చేయటం జరుగుతా ఉంది. సో, అట్లనే పర్సనల్ హైజీన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదనంటే మనల్ని మనం జబ్బున బారిన పడేసుకునేటువంటి అవకాశం ఉంటది. వాట్ ఈస్ హ్యాండ్ హైజీన్ అండ్ హ్యాండ్ వాషింగ్? అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏంటి అనంటే హ్యాండ్ వాష్. హ్యాండ్స్‌ని ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి? ఎందుకు పొద్దుగూకులు గూడా కడుక్కుంటూ ఉండాలి అనేది గనక చూస్తే, సో, మనం ఈవెన్ ఫుడ్ తీసుకునేటప్పుడు అంటే ఏదైనా తినటానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. తిన్న తర్వాత గూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అయితే మనం చేసేటువంటి తప్పేంటి అనంటే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వాష్ చేసుకున్నాం. అంటే ఫింగర్సు, అరచేతి వరకు మాత్రమే హ్యాండ్స్‌ని కడుక్కుంటా ఉన్నాం.
సో, ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, మోచేతి వరకు కూడా మీరు హ్యాండ్స్‌ని తినేటువంటి ముందు కానివ్వండి, ప్రతిసారి గూడా శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఎందుకు అనంటే, మనం ఏదన్నా పట్టుకున్నాం, టాయిలెట్‌కెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి జెర్మ్స్ ఆల్‌మోస్ట్ మోచేతి వరకు కూడా ఎక్స్‌పాండ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అనంట. సో, మోచేతి వరకు కూడా మనం హ్యాండ్స్‌ని శుభ్రం చేసుకోవాలి. మనం అట్లా తినటానికి ముందు కావచ్చు, ఏదన్నా పని చేసేటువంటి ముందు కావచ్చు. కొన్ని చోట్ల సెన్సిటివ్‌గా ఉంటాయి. లైక్ ఇప్పుడు కడుక్కోపోతే ఏమవుతుందనంటే, అదే చేత్తోటి మనం కళ్ళు నలుపుకుంటా ఉంటాం. లేదా నోటి దగ్గర పెట్టుకోవడం జరుగుతది. సో, అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఆ హ్యాండ్స్‌కి ఉన్నటువంటి ఆ జెర్మ్స్ కంట్లోకి పోవటానికి, నోట్లోకి పోవటానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ రావటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ చేతికి ఏదన్నా డస్ట్ ఉంది. కళ్ళ దగ్గర పెట్టేసుకుంటే ఏమవుతది? కంట్లోకి ఆ డస్ట్ పోయినప్పుడు కళ్ళు మండుతాయి. కళ్ళలో నుంచి నీళ్లొస్తాయి. సో, ఇట్లా ప్రతిదీ తినేటప్పుడు గూడా హ్యాండ్ వాష్ చేసుకోకపోతే ఏమవుతుందనంటే, దానికున్నటువంటి జెర్మ్స్ ఆ ఫుడ్ ద్వారా మన బాడీ లోపలికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. దాని ద్వారా మనం జబ్బున బారిన పడటానికి అవకాశం ఉంటుంది. సో, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది ప్రైమరీ మెజర్‌మెంట్‌గా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో, అది మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటం కోసం చేసేటువంటి పని. మళ్ళీ ఇప్పుడు న్యూస్ చూస్తే చాలామంది గూడా స్టేటస్‌లో పెడతా ఉంటే గమనిస్తా ఉన్నా. కరోనా కేసులు పెరుగుతున్నాయి. 5 ఆర్ 6 కేసెస్ వచ్చున్నాయి హైదరాబాద్‌లో అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, జాగ్రత్తగా ఉండాలి అనంటే హ్యాండ్స్‌ని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ మీరేదన్నా బైకు డ్రైవ్ చేస్తున్నారు, లేదా కారు డ్రైవ్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా దాన్ని క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది, ఆ బైక్ హ్యాండిల్‌కి ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో, మీ చేతుల ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యి, మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు, లేదా మీరు మొఖం మీద, కళ్ళ దగ్గర, నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు, ఆ డస్ట్ అనేది కళ్ళల్లోకో, నోట్లోకో పోవటానికి కారణమవుతది. సో, దానికోసం ఒకవేళ మీరు బైక్ డ్రైవ్ చేశారు, లేదా కార్ డ్రైవ్ చేశారు, ఇంకేదన్నా పని చేశారు అనంటే, ఆ తర్వాత నీట్‌గా హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా అవసరం. చాలామంది ఇప్పుడు వంట చేసే ముందు గూడా శుభ్రంగా చేతులు కడుక్కుంటారు. కడుక్కోకపోతే ఏమవుతుందంటే, చేతికున్నటువంటి జెర్మ్స్ వంట చేసేటప్పుడు అందులోకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. పిల్లల్ని పట్టుకునేటప్పుడు గూడా చాలామంది హ్యాండ్ వాష్ చేసుకుంటారు. బయట నుంచి మనం తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు గూడా కడుక్కుంటా ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే, ఇంట్లోకి ఆ డస్టు లేదా వైరస్ అనేది రావటం జరుగుతుంది. ఒకవేళ పిల్లలతోటి మనం టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే, వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయ్యి, వాళ్ళు జబ్బున బారిన పడటానికి మనమే కారణమవుతాం. సో, ప్రతిసారి గూడా ఫ్రీక్వెంట్‌గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు టాయిలెట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ అనేది చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుందంటే, త్వరగా జబ్బున బారిన పడటానికి అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల వచ్చేటువంటి డిసీజెస్ చూస్తే కామన్‌గా చాలా మందికి డస్ట్ అలర్జీ లాంటియి ఎక్కువొస్తా ఉంటాయి. జలుబు చేయటం కావచ్చు, చికెన్ పాక్స్ లాంటివి రావచ్చు. కరోనా రావటానికి కూడా కారణమవుతా ఉంటుంది. సో, 80% ఆఫ్ పీపుల్ హ్యాండ్ వాష్ అనేది చేసుకోరని జెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ మిగిలిన 20%లో గూడా చేసుకునే వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇటువంటి హ్యాండ్ సోప్ లాంటి వారిని యూజ్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుంటా ఉంటారని జెప్పి చెప్తా ఉన్నారు. దాని కారణంగానే సీజనల్‌గా ఎక్కువ మంది జబ్బున బారిన పడటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఆ కారణంగా హ్యాండ్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందనంటే, మనం జబ్బున బారి పడటానికి కారణమవుతా ఉంటుంది. సో, డిసీజెస్‌కి దూరంగా ఉండాలి అనంటే, మనం హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాలి. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఏదన్నా పిల్లల్ని పట్టుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వంట చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ప్రతిది మీరేదైనా పని చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో, అలా చేయగలిగితే మనం జబ్బున బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో, జెర్మ్స్ ఏంటి అనంటే జస్ట్ మన చేతి మీద చూస్తే ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలోనే 1500 బాక్టీరియా బతికి ఉంటుందని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ లెక్కన చూస్తే కొన్ని లక్షల బాక్టీరియా మన చేతి నిండా ఉంటుంది. లైక్ అరచేతిలో కావచ్చు, ఫింగర్స్‌కి కావచ్చు, హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ కావచ్చు, గోర్లల్లో కావచ్చు, చాలా బాక్టీరియా అక్కడ నివసిస్తా ఉంది. సో, దాన్ని ఎప్పటికప్పుడు మనం ఏదన్నా ఒకటి పట్టుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి మట్టి, డస్టో మనకు అంటుకుంటుంది. లేదా దానికున్నటువంటి బాక్టీరియా మన చేతులకు ట్రాన్స్‌ఫర్ అవుతది. సో, దాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే అట్లనే ఫుడ్ తీసుకుంటే ఫుడ్ ద్వారా లోపలికెళ్ళిపోతా ఉంటది. సో, ఇట్లా
ఏదైతే ఆ నలకలు కావచ్చు, డస్ట్ కావచ్చు, జెర్మ్స్ కావచ్చు, వైరస్ కావచ్చు, ఇవన్నీ గూడా మన చేతికుంటాయి. వాటిని ఇక్కడ జెర్మ్స్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. మన చేతి మీద ఎంటైర్ బాడీ మీద గూడా బాక్టీరియా అనేది ఉంటుంది. ఆ జెర్మ్స్ అనేది ఉంటాయి. అందుకే మనం రెగ్యులర్‌గా స్నానం చేయాలి. 2 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతది? మన స్మెల్ మనకే అసహ్యంగా ఉంటది. ఒళ్ళంతా చిరాకుగా అనిపిస్తా ఉంటది. అట్లనే 2, 3 రోజులు తలస్నానం చేయకపోతే ఏమవుతది? తలంతా గూడా చిరాకు పుడతా ఉంటది. జలొచ్చేస్తా ఉంటది. మంట పుడతా ఉంటది. స్మెల్ ఒచ్చేస్తా ఉంటది. సో, అందుకే ఎప్పటికప్పుడు మనం తలస్నానం జేయాలి, స్నానం జేయాలి, హ్యాండ్స్‌ని గూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చేతులతోటే మనం అన్ని పనులు గూడా చేస్తా ఉంటాం కాబట్టి ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ జెర్మ్స్ ఎక్కడుంటాయంటే చేతుల మీదనే ఉంటాయి. దాని ద్వారానే మిగిలిన పార్ట్స్ గూడా ట్రాన్స్‌ఫర్ అవ్వటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈ జెర్మ్స్‌ని క్లీన్ చేసుకోపోతే ఏమవుతుంది అనేది గనక చూస్తే, సో, ఇవి ఎక్కువ సేపు చేతులు కడుక్కోకుండా అట్లానే గనక ఉంటే ఏమవుతుందంటే చేతులు పాడైపోతాయి. అందుకే కొంతమంది చేతులు చాలా హార్డ్ అయిపోయి ఆహ్, రఫ్ అయిపోయి ఆ హ్యాండ్స్ పగిలిపోయినట్లుగా అనిపిస్తా ఉంటాయి. సో, దానికి కారణం ఏంటి అనంటే ఎప్పటికప్పుడు హ్యాండ్స్‌ని వాష్ చేసుకోకపోవటం. సో, ఒక 2-10 మిలియన్ బాక్టీరియా మన వేళ్ళ మధ్యలో నెయిల్స్‌కి, చేతుల మీద ఉంటుంది అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇట్లా ఈ నంబర్ ఆఫ్ జెర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనం శుభ్రం చేసుకోకుండా అట్లనే ఉంటే ఏమవుతుందనంటే, అవి మళ్ళీ అక్కడ పెరిగి ఇంకా ఎక్కువవుతా ఉంటాయి. మీరు టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ జెర్మ్స్ చేతికి ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటాయి. సో, అందుకే టాయిలెట్‌కి వెళ్లి వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అంటే మనం టాయిలెట్స్‌ని యూజ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇట్లా జెర్మ్స్ అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనం తినేటప్పుడు లేదా ఏదైనా తాగేటప్పుడు అందులో నుంచి మన బాడీ లోపలికి వెళ్లి ఏదో ఒక జబ్బుకి కారణమవుతా ఉంటాయి. సో, ఇట్లా 1000 టైమ్స్ జెర్మ్స్ అనేది హ్యాండ్స్ మీద ఈజీగా స్టోర్ అవుతాయి. అక్కడ డెవలప్ అవుతా ఉంటాయి. పెరిగిపోతా ఉంటాయి. సో, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ చేతులు తడిగా గనక ఎక్కువ సేపు గనక ఉంటే ఇంకా ఎక్కువ శాతం జెర్మ్స్ అక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే చేతుల్ని ఎప్పుడూ గూడా డ్రైగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. డ్రై అంటే కంప్లీట్‌గా డ్రై కాదు. మాయిశ్చరైజర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 80% ఆఫ్ మన మనకొచ్చేటువంటి జబ్బులకి కారణం ఏంటి అనంటే ఈ జెర్మ్సే. మనం హ్యాండ్స్‌ని సరిగ్గా వాష్ చేసుకోకపోవడమే 80% ఆఫ్ జబ్బులకి కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 1 ఆఫ్ 5 పీపుల్ డోంట్ వాష్ దేర్ హ్యాండ్స్. సో, కనీసం అంటే ఐదుగురిలో ఒకరైనా సరే చేతుల్ని వాష్ చేసుకోవట్లేదని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ వాష్ చేసుకునే వాళ్ళలో కూడా 30% మెంబర్స్ మాత్రమే ఇటువంటి హ్యాండ్ సోప్స్‌ని యూజ్ చేస్తా ఉంటున్నారు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకనే చాలామంది చాలా ఫ్యామిలీస్‌లో చూస్తే ఎక్కువ మంది నాకు ఆ బాగలేదు, ఈ బాగలేదు, హాస్పిటల్‌లో ఉన్నా, ఆ టాబ్లెట్ యేసుకుంటున్నా, అది ఇది అని జెప్పేసి ఇటువంటి మాటలే మాట్లాడుతా ఉంటారు. సో, దీని అంతటికి కూడా కారణం మెయిన్ థింగ్ ఏంటి అనంటే శుభ్రంగా ఉండకపోవటమే. సో, అట్లా టాయిలెట్స్‌ని యూజ్ చేసినప్పుడు 6 ఫీట్ వరకు కూడా ఆ జెర్మ్స్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంటాయని జెప్పేసి చెప్తా ఉంటున్నారు. సో, ఖచ్చితంగా మన బాడీ అంతా గూడా జెర్మ్స్ రావటం జరుగుతది. సో, టాయిలెట్స్ యూజ్ చేసిన తర్వాత వీలైనంత వరకు బయట ఉన్నటువంటి ప్రదేశం ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వై షుడ్ వి వాష్ అవర్ హ్యాండ్స్? ఎందుకు హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాలంటే సేమ్, సేమ్ రీజన్స్. బెస్ట్ వే జెర్మ్స్‌ని ట్రాన్స్‌ఫర్ కాకుండా, అవి పెరగకుండా ఉండాలి అనంటే, అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అనంటే, ఖచ్చితంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎవరినన్నా టచ్ చేయాలి అనంటే, అంటే ఎవరికన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనంటే, మన చెయ్యి శుభ్రంగా ఉందా లేదా అనేది చూస్తాం. అందుకే చాలామంది ఒకవేళ మీరేదన్నా మీ చెయ్యి తడిగా ఉంటే మీకు షేక్ హ్యాండ్ ఇవ్వరు. మీరే వెనక్కి తగ్గుతారు. ఎందుకనంటే చెయ్యి తడిగా ఉంది కాబట్టి, ఆ తేమ వాళ్ళకవుతుంది. మళ్ళీ వాళ్ళు ఇంకోలాగా ఫీల్ అవుతారు. సో, అట్లా అవాయిడ్ చేస్తా ఉంటాం. సో, అట్లాగా మన మన చేతికున్నటువంటి ఆ జెర్మ్స్ ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉండాలంటే, మనం మన చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఇంకొకరు జబ్బున బారిన
పడకుండా ఉండటానికి కూడా మనం జాగ్రత్త అనేది వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ కరోనా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనంటే ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నీట్‌గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. జెర్మ్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు శ్రద్ధ తీసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతది. సో, ఒకవేళ మీరెవరికైతే షేక్ హ్యాండ్ ఇస్తున్నారో వాళ్ళ చేతులు సరిగా శుభ్రంగా లేకపోయినా గానీ, వాళ్ళ చేతులకున్నటువంటి జెర్మ్స్ మనకి ట్రాన్స్‌ఫర్ అయ్యి, వాళ్ళ కారణంగా మనం జబ్బున బారిన పడటం అనేది జరుగుతా ఉంటుంది. అంటే మనం శుభ్రంగా ఉన్నా గానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు శుభ్రంగా లేకపోయినా కానీ, దానికి మనం ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఆ కారణంగా మనం కంటిన్యూగా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ ఈజ్ హ్యాండ్ వాష్ లిక్విడ్? వాట్ డస్ ఇట్ డు? హ్యాండ్ వాష్ లిక్విడ్ అంటే ఏంటి అనంటే, సో ఇదొక క్లెన్జింగ్ ఏజెంట్. క్లీన్ చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక లిక్విడ్ లేదా జెల్ లేదా సోప్ బార్. సో ఇటువంటి వాటిని మనం యూజ్ చేస్తా ఉంటాం. ఇది మిక్స్చర్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాటీ యాసిడ్స్ ఆఫ్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. సో అటువంటి వాటితోటి తయారు చేసినటువంటి సోప్ లేదా జెల్ లేదా లిక్విడ్. సో దీన్ని మనం చేతుల్ని శుభ్రం చేసుకోవడం కోసం యూజ్ చేస్తా ఉంటాం. సో ఇదేం చేస్తుందనంటే, మన చేతుల మీద ఉన్నటువంటి ఆ జెర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా చంపేసి శుభ్రం చేయటానికి అవకాశం ఉంటుంది. చేతి మీద ఉన్నటువంటి ఆ డస్టు, ఆ నలకలు అదంతా కూడా మట్టినంతా కూడా శుభ్రం చేయటానికి మనం వీటిని ఉపయోగిస్తా ఉంటాం. దాని కారణంగా మనం ఏదైనా కళ్ళు పట్టుకున్నా లేదా నోట్లో పెట్టుకున్నా కానీ ఎటువంటి ఎఫెక్ట్ కూడా కాకుండా మనం నీట్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లనే ఆ జెర్మ్స్ బాడీ మీద స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి కూడా మనం ఎప్పటికప్పుడు చేతుల్ని ఇటువంటి హ్యాండ్ వాష్ లిక్విడ్ తోటో, సోప్ తోటో మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అట్‌లీస్ట్ ఒక 20 సెకండ్స్ అన్నా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఒక 20 సెకండ్స్ అంటే ఏదో చేతికి హ్యాండ్ వాష్ చేశాము, అట్లా అట్లా అన్నాము, కడిగేసుకున్నాము అనంటే కాదు. చేతికున్నటువంటి ఆ జెర్మ్స్ అన్నీ గూడా పూర్తిగా పోవాలి. చేతికున్నటువంటి ఆ డస్టు అంతా గూడా శుభ్రంగా క్లీన్ అవ్వాలి అనంటే, ఒక 20 సెకండ్లన్నా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కోవిడ్ టైంలో డబ్ల్యూహెచ్ఓ బాగా అవగాహన కల్పించడం జరిగింది. ఆ విధంగా 20 సెకండ్సు హ్యాండ్ వాష్ చేసుకోగలిగినప్పుడు ఆ జెర్మ్స్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయి. చేతులు శుభ్రంగా క్లీన్ అయ్యి నీట్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైతే డస్ట్ ఉందో అదంతా కూడా కంప్లీట్‌గా శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా మనం ఒక 20 సెకండ్స్ చేసుకుంటేనే అవి పోతాయి. ఏదో అట్లా పెట్టాము, ఇట్లా కడిగాము అనంటే ఖచ్చితంగా ఒకవేళ దానికున్నటువంటి మట్టి అయితే పోయి ఉండొచ్చు కానీ, ఈ జెర్మ్స్ అనేవి శుభ్రంగా క్లీన్ అవ్వవు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, చేతికి రబ్ చేసుకుంటూ చేతుల వెనక ఫింగర్స్ మధ్యలో అట్లనే గోర్ల మధ్యలో కూడా మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నెయిల్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ హ్యాండ్స్‌ని నీట్‌గా ఉంచుకోవాలి. దాని కారణంగా ఏమవుతుందనంటే జబ్బులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనంటే, హ్యాండ్ వాష్ కెన్ రెడ్యూస్ డయేరియా డిసీజ్ బై 30-48%. సో, 48% వరకు కూడా డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి 20% వరకు హ్యాండ్ వాష్ మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, చేతుల్ని ఎప్పుడైతే మనం శుభ్రంగా చేసుకోగలుగుతామో, ఈ రెస్పిరేటరీ అంటే డస్ట్ అలర్జీ లాంటి ప్రాబ్లమ్స్‌ని మనం అవాయిడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లనే ఎబోలా, కరోనా లేదా ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ డస్ట్ వల్ల, జెర్మ్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, హెపటైటిస్ సి ఇటువంటివన్నీ గూడా మనం వాటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి హ్యాండ్స్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఎవరైతే హెల్త్ కేర్ అసోసియేట్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, నర్స్ కావచ్చు, మెడికల్ షాపులలో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, అట్లా అంటే ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకేదన్నా మీరు మెడిసిన్స్ అందిస్తా ఉన్నారు. లేదా వాళ్ళకేదన్నా ఆయింట్‌మెంట్ రాస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు గూడా ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదనంటే వాళ్ళకున్నటువంటి ఆ జెర్మ్స్ మన హ్యాండ్స్ ద్వారా మనకి ట్రాన్స్‌ఫర్ అవ్వటానికి
అవకాశం ఉంటుంది. సో, ఇట్లా ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో, సో, అటువంటి వాళ్ళందరూ గూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జబ్బును బారిన పడకుండా ఉండాలి అనంటే, మనం మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. సో, అయితే చాలామంది సోప్ వాడుతా ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇటువంటి లిక్విడ్సు, బాటిల్సు యూజ్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, సోప్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందనంటే, ఆ సోప్‌ని మీరు పట్టుకున్నప్పుడు అది తడిగా అవుతుంది. అది త్వరగా నానిపోతుంది, కరిగిపోతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, సోప్ వేస్ట్ అవుతుంది. ఆ సోప్ ఎక్కడైతే ఉంటారో అక్కడంతా గూడా గలీజ్‌గా తయారైపోతది. సో, అదే హ్యాండ్ వాష్ బాటిల్ గనక ఉంటే, దానికి పంప్ ఉంటుంది గాబట్టి, అక్కడ ఎటువంటి గూడా డస్ట్ ఫార్మ్ అవ్వటానికి అవకాశం ఉండదు. ఒకరి చేతులకున్నటువంటి జెర్మ్స్ ఇంకొకరి చేతులకు ట్రాన్స్‌ఫర్ అవ్వటానికి కూడా అవకాశం ఉండదు. సో, ఇట్లా ఆ డిఫరెన్సెస్ అనేది చూసుకోవచ్చు. సోప్ అనేది కంప్లీట్‌గా జెర్మ్స్‌ని చంపేయదు. మన జెల్లు లేదా లిక్విడ్ ఏదైతే ఉందో, ఇది కంప్లీట్‌గా జెర్మ్స్‌ని చంపేయటానికి, హ్యాండ్స్‌ని త్వరగా శుభ్రపరచటానికి అవకాశం ఉంటుంది. సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటే, ఆ హ్యాండ్స్ త్వరగా డ్రై అయిపోయి, అది మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్‌కి కారణమవుతది. సో, జెల్లు లేదా మన హ్యాండ్ సోప్ ఏదైతే ఉందో, ఆ హ్యాండ్స్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయటానికి కూడా అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ మనకి హెల్ప్ చేస్తా ఉన్నాయి. సో, దాని కారణంగా హ్యాండ్స్ కంప్లీట్‌గా డ్రై అవ్వకుండా హెల్తీగా ఉండటానికి, ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ అనేది మనం చెప్పొచ్చండి. సో, అట్లనే హ్యాండ్ శానిటైజర్‌కి, హ్యాండ్ వాష్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేస్తే హ్యాండ్స్ మీద ఉన్నటువంటి జెర్మ్స్ అన్నిటిని గూడా చంపేస్తది. ఏవో కొన్ని ఉండిపోవచ్చు. బట్ డస్ట్‌ని గూడా క్లీన్ చేయాలి అనంటే, మనం హ్యాండ్ సోప్‌ని, హ్యాండ్ వాష్‌ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్యాండ్ వాష్ ఏం చేస్తుందనంటే, జెర్మ్స్‌ని శుభ్రం చేస్తుంది. చేతి మీద ఉన్నటువంటి డస్ట్‌ను గూడా శుభ్రం చేస్తది. అదే హ్యాండ్ శానిటైజర్ ఆ డస్ట్‌ని శుభ్రం చేయదు. జస్ట్ జెర్మ్స్‌ని మాత్రమే చంపేస్తది. అందులో కొన్ని ఉండిపోవటానికి అంటే ఈ చేతి మీద అట్లానే ఉండిపోవటానికి కూడా కారణమవుతది. అందుకే హ్యాండ్ వాష్ తోటి చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పెట్టి కడుక్కోవటం ద్వారా ఆ జెర్మ్స్ ఎళ్ళిపోతాయి. డస్ట్ కూడా ఎళ్ళిపోయి కారణమవుతది. సో, ఇది శానిటైజర్ అనేది ఆల్కహాల్ బేస్డ్‌గా ఉంటది. అది కొంతమంది స్కిన్‌కి ఇరిటేషన్ అనేది తెప్పించడం జరుగుతా ఉంటది. అందుకే శానిటైజర్ చేతి మీద యేసుకున్నప్పుడు కొంతమందికి ఒక రకమైనటువంటి మంటలాగా అనిపిస్తది. ఒక ఫీలింగ్ అనేది అక్కడ అబ్జర్వ్ చేయగలుగుతారు. సో, హ్యాండ్ వాష్‌లో అటువంటి ఆల్కహాల్ కంటెంట్ ఏమీ ఉండదు కాబట్టి, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావటానికి అవకాశం ఉండదు. సో, ఎప్పుడు చేతుల్ని హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనంటే, మీరేదన్నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ఈటింగ్ ఫుడ్. మీరు తినాలనుకున్నప్పుడు, తిన్న తర్వాత చేతుల్ని హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు ఖచ్చితంగా ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత గూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అట్లనే పిల్లల్ని పట్టుకునేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పిల్లల దగ్గరగా మనం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒకవేళ పెట్స్ ఉన్నాయి. కుక్క పిల్ల, లేకపోతే పిల్లి పిల్ల ఇటువంటివి చాలా ఇళ్లల్లో ఉంటున్నాయి. అటువంటి వాటితోటి మనం అటువంటి వాటిని పట్టుకున్న తర్వాత కూడా అంటే యానిమల్ కేర్ తీసుకున్న తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. టాయిలెట్స్ యూజ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో, అట్లనే మీరేదన్నా ఆహ్, మీ బాడీకి పుండ్లేయన్నా ఉన్నాయి. దానికి సంబంధించి ఏదన్నా ఆయింట్‌మెంట్ పూసుకున్నారు. లేదన్నా ఏదన్నా ఆహ్, లైక్ బ్యాండేజ్ లాంటిది దానికి వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మీరు హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇట్లా మనం ఏదన్నా పట్టుకున్న తర్వాత, పట్టుకోక ముందు వీటన్నిటికి కూడా మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, స్ప్రెడ్ కైండ్‌నెస్ నాట్ జెర్మ్స్. సో, మీరు కైండ్‌నెస్‌ని స్ప్రెడ్ చేయండి గానీ, జెర్మ్స్‌ని కాదు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి అని జెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. సో, అయితే మన హ్యాండ్ వాష్ ఏదైతే ఉందో, దాని గురించి చూస్తే సో, దీని కాస్టు మన మెంబర్ ప్రైస్ వచ్చేసి రూ. 425 ఉందండి. 1500 పీవీ అనేది ఇక్కడ మనకి రావటం జరుగుతా ఉంది. 1500 పీవీ వస్తా ఉంది.
సో ఇది ఎంఆర్పి వచ్చేసి 600 ఉంటుంది. ఒకవేళ దీన్ని మీరు రిటైల్ చేసుకోవాలనుకున్నా కానీ 175 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంది. సో ఇది అరౌండ్ 300 ml బాటిల్ ఉంటుందండి. బట్ ఇది ఎక్కువ రోజులు వస్తుంది. కొంచెం లిక్విడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇది కొరియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 24 months వ్యాలిడిటీ ఉంటుంది. సో కాంప్లెక్స్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ఉంది. దాని కారణంగా హ్యాండ్స్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. పామ్ అండ్ కోకోనట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యూజ్ చేస్తున్నారు. న్యాచురల్ మాయిశ్చర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. సో రిమూవ్ బ్యాక్టీరియా ఆన్ హ్యాండ్స్ అండ్ స్కిన్. మన చేతుల మీద, స్కిన్ మీద ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేయటం జరుగుతూ ఉంది. సో దీంతో పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ డ్యూ టు మైల్డ్ అండ్ సాఫ్ట్ కంపోజిషన్. ఆ విధంగా దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో పిల్లలు కూడా దీంతో హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు. సో అట్లా డ్రై స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి కూడా మన హ్యాండ్ వాష్ అనేది పనిచేస్తూ ఉంది. అయితే మన హ్యాండ్ వాష్లో ఉన్నటువంటి ఫీచర్స్ కనుక గమనిస్తే 98% న్యాచురల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో 98%ని యూజ్ చేయడం జరిగింది. రిచ్ ఫోమింగ్, ఎక్కువ నురగనేది రావటం జరుగుతూ ఉందండి ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా. ఇందులో నో సల్ఫేట్, ఎటువంటి సల్ఫేట్ కూడా లేదు. హెల్దీ హ్యాండ్ కేర్, ఎవరైతే హ్యాండ్స్ని హెల్దీగా ఉంచుకోవాలనుకుంటున్నారో దానికి ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే పామ్ అండ్ కోకోనట్ ఇంగ్రీడియంట్స్. న్యాచురల్గా ఇవి మన హ్యాండ్స్ని క్లీన్ చేయగలుగుతూ ఉన్నాయి. అట్లనే కాంప్లెక్స్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్, బెర్గామాట్, ఆరెంజ్ అండ్ టాంగేరియన్ ఎక్స్ట్రాక్ట్స్ ఇందులో ఉన్నాయి. అట్లనే న్యాచురల్ మాయిశ్చరైజర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటితోటి మన హ్యాండ్స్ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. సో ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలనే దానికి కూడా ఇక్కడ 6 స్టెప్స్ ఇవ్వటం జరిగింది. చేతుల్ని రుద్దుకోవాలి. అట్లనే ఫింగర్స్ని, నెయిల్స్ని క్లీన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్, చేతులకు బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫింగర్ని కూడా, అంటే ఫింగర్స్ మధ్యలో కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అట్లనే ఫింగర్స్ వేళ్ళ ముందున్నటువంటి వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 20 సెకండ్స్ మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శుభ్రంగా ఆల్మోస్ట్ మోచేతి వరకు కూడా మనం శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఆ విధంగా హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటారో చాలా రకాల జబ్బుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. సో రియల్లీ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. దీన్ని యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఈవెన్ బయటికి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేదా బయట మార్కెట్లో దొరికేటువంటి హ్యాండ్ వాష్ ఏదైతే ఉన్నాయో దాంతోటి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చూస్తే చాలా సేపటి వరకు కూడా అదే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండక వామిటింగ్ సెన్సేషన్ కూడా అవుతూ ఉంటుంది. సో ఎక్కడన్నా హోటల్లో మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. తిన్న తర్వాత కూడా అదే హ్యాండ్ వాష్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అటువంటి కెమికల్ బేస్డ్ హ్యాండ్ వాషెస్ అనేది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి అటామీ హ్యాండ్ సోప్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. పర్టికులర్గా డాక్టర్సు, స్టాఫ్ నర్సు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేషెంట్స్ని ఎవరైతే ట్రీట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్ హ్యాండ్ సోప్. సో ఇది కాస్ట్ అనుకుంటారు, బట్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఎక్కువ రోజులు వస్తుంది. మీరు బయట మార్కెట్లో చూస్తే 100 రూపాయలకి హ్యాండ్ వాష్ అనేది దొరుకుతూ ఉంది. బట్ అది ఒక ఫ్యామిలీలో యూజ్ చేస్తే జస్ట్ వారం 10 రోజుల్లో అయిపోతూ ఉంటుంది. సో మన హ్యాండ్ సోప్ అనేది మీకు ఎక్కువ రోజులు, నియర్లీ 3 months రావడానికి అవకాశం ఉందండి. జస్ట్ లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా ఎఫెక్టివ్గా కూడా క్లీన్ చేస్తుంది. హ్యాండ్స్ని హెల్దీగా ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది కూడా రికార్డ్ అయి ఉందండి. మీరు మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోవచ్చు.